హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం 9th ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ నేను 1st ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. అండ్ అలానే దీనికి సంబంధించిన పీడీఎఫ్ కూడా పెట్టాననమాట. తప్పకుండా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాను. ముందుగా మనం మొదటి కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. డబ్ల్యూఏడీఏ. ఇప్పుడు ఈ డబ్ల్యూఏడీఏ అనేది ఫుల్ ఫామ్ చూద్దాము. అండ్ అలానే హెడ్ క్వార్టర్ కూడా చూద్దాము. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. ఏంటండి? వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? మోంట్రియల్, కెనడా. ఇప్పుడు మనకి ఏదైనా వార్తలో నిలిచింది అంటే దాని ఫుల్ ఫామ్ అండ్ అలానే దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడుందో అనేది చూసుకోవాలి. మనకి చిన్న చిన్న ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. డబ్ల్యూఏడీఏ అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? మాంట్రియల్, కెనడాలోనే ఉంది. ఎక్కడుంది? మాంట్రియల్, కెనడా. ఇప్పుడు డబ్ల్యూఏడీఏ డోపింగ్ అఫెండర్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఈ లిస్ట్‌లోని మన ఇండియా రిజిస్టర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ డోపింగ్ టెస్ట్. ఈ డోపింగ్ టెస్ట్ అనేది మా హైయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడుందండి? ఇండియా నుంచి రిజిస్టర్ అయిందనమాట. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. బూత్ రాబ్తా. ఇది చూడండి, బూత్ రాబ్తా. ఇదొక వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌ని ఏ రాష్ట్రం రూపొందించింది అంటే పంజాబ్. ఏ రాష్ట్రం అండి? పంజాబ్. పంజాబ్ రాష్ట్రం ఇదివరకు బూత్ రాబ్తా అనే వెబ్‌సైట్‌ని అయితే రూపొందించిందనమాట. దేనికోసం అండి? ఎలక్షన్స్ కోసం. ఓకేనా? తర్వాత భారతదేశం అయితే ఒక వ్యాధి నుంచి రహిత దేశంగా మారిందనమాట. ఆ వ్యాధి ఏంటి అంటే కాలా ఆజార్. ఏంటండి? కాలా ఆజార్. కాలా ఆజార్ రహిత దేశంగా భారతదేశం అయితే నిలిచిందనమాట. ఈ కాలా ఆజార్ అనేది వ్యాధి దేని నుంచి వస్తుంది అంటే ప్రోటోజోవా. ప్రోటోజోవా ద్వారా ఈ వ్యాధి అయితే వస్తుంది. ఈ మధ్యలో మనకి ఎక్కువగా వార్తల్లో వ్యాధుల గురించి చాలా ఎక్కువగా వస్తున్నాయనమాట. వ్యాధుల గురించి కూడా మీరు చక్కగా ఒక దగ్గర అన్నిటిని నోట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత H5N1 అనే బర్డ్ ఫ్లూ అనమాట. ఇది ఒక వ్యాధి. H5N1 బర్డ్ ఫ్లూ. ఇది ఆవుల నుంచి మనుషులకొచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆవుల నుంచి మనుషులకొచ్చింది. ఇది అమెరికాలోని సైంటిస్టులు అయితే తెలిపారు. అంటే అమెరికాలోని ఈ వ్యాధి అయితే బయటపడింది. H5N1 బర్డ్ ఫ్లూ అనేది దేని నుంచి సంక్రమించింది దేని నుంచి మనుషులకి వస్తుంది అని చెప్పేసి క్వెషన్ అడగొచ్చు. లేదంటే ఎక్కడ బయటపడిందని కూడా అడగొచ్చనమాట. H5N1 బర్డ్ ఫ్లూ అనేది ఎవరి నుంచి వచ్చిందండి? ఆవుల నుంచి మనుషులకైతే వచ్చిందనమాట. ఎక్కడ? అమెరికాలో. ఓకేనా? తర్వాత జ్యూస్ జాకింగ్ స్కామ్. ఇదివరకు మనము మీకు లాస్ట్ టైమ్ నేను కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు చెప్పాననమాట. పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలైతే జారీ చేసిందనమాట. అలానే ఈ మధ్యలో మనకి ఎక్కువగా సైబర్ నేరాల గురించి కూడా చాలా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అయితే వస్తున్నాయన్నమాట. వార్తల్లో వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నా, లేదంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? జ్యూస్ జాకింగ్ స్కామ్. ఇదొక పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్ ద్వారా సమాచారాన్ని దొంగిలించడం అనమాట. ఇది దేనికి సంబంధించిందండి? పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్. అంటే మన ఎమర్జెన్సీ టైంలో ఎక్కడైనా మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఆ ఛార్జింగ్ ద్వారా మనం మొబైల్‌లో ఉన్న డేటాను మొత్తం వీళ్ళైతే దొంగిలిస్తున్నారనమాట. వీళ్ళకి పేరేం పెట్టారు అంటే జ్యూస్ జాకింగ్ స్కామ్. ఇదివరకు జ్యూస్ జాకింగ్ స్కామ్ అని దేనికి సంబంధించింది అంటే ఎవరికి సంబంధించిందని కూడా మనకి క్వెషన్ అయితే అడగొచ్చు. కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరు విడుదల చేశారు అంటే సీఈఆర్‌టీ. సీఈఆర్‌టీ ఎవరండి? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనమాట. ఈ టీమ్ మనకి వీళ్ళ గురించి అయితే చెప్పిందనమాట. ఓకేనా? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్యూస్ జాకింగ్ స్కామ్ గుర్తుపెట్టుకోండి. అలానే మనకి పబ్లిక్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎమర్జెన్సీ టైంలో మన మొబైల్‌ని అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇచ్చిందనమాట. ఓకేనా? మీరు చక్కగా మనం ఏదైనా ఒక కరెంట్ అఫైర్ చదివేటప్పుడు లాస్ట్ టైమ్ ఇది వార్తల్లో వచ్చింది. ఎలా అని చెప్పేసి కనెక్ట్ చేసుకొని మనం చదివామనుకోండి, మనకి ఇంకా ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ సెంటర్ మండపం ఎక్కడ నిర్మించారు అంటే, అంటే ఎక్కడ స్థాపిస్తున్నారు అంటే తమిళనాడు అండి. తమిళనాడు అనమాట. ఎవరు ప్రారంభిస్తున్నారు అంటే ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఎవరండి? ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ సెంటర్ మండపము ఇదివరకు ఎక్కడ నిర్మించారు అంటే తమిళనాడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి మనం చక్కగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వెనమస్ జెల్లీ ఫిష్ బ్లూమ్స్ అనేవి విశాఖపట్నంలో అయితే కనిపించాయండి. వెనామస్ జెల్లీ ఫిష్ బ్లూమ్స్ ఎక్కడ కనిపించాయి అంటే విశాఖపట్నంలో కనిపించాయి. మనకి ప్లేస్ కంటే సైంటిఫిక్ నేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సైంటిఫిక్ పేరేంటో చూద్దాము. పెలాజియా నోక్టిలూసా. పెలాజియా నోక్టిలూసా అంటే
ఏంటి అని కూడా అడగొచ్చు. లేదంటే వెనామస్ జెల్లీ ఫిష్ బ్లూమ్స్ యొక్క సైంటిఫిక్ పేరని కూడా అనొచ్చు. ఓకేనా? వెనామస్ జెల్లీ ఫిష్ బ్లూమ్స్ యొక్క పేరేంటండి? పెలాజియా నోక్టిలూసా. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. స్లోవక్ ప్రెసిడెంట్‌గా పీటర్ పెల్లిగ్రిని ఎన్నికయ్యారనమాట. ఇదివరకు మనకి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని కూడా ఎక్కువ ఎన్నికలైతే జరుగుతున్నాయి. చాలా వరకు కూడా చాలా దేశాలు వార్తల్లో వస్తున్నాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. స్లోవక్ ప్రెసిడెంట్‌గా ఎవరున్నారండి? పీటర్ పెల్లిగ్రిని ఎన్నికయ్యారనమాట. పేరైతే గుర్తుపెట్టుకోండి. ద ఇండియా ఆఫ్ ద ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే శ్యామ్ పిట్రోడా. ఎవరండి? శ్యామ్ పిట్రోడా. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి రైల్వేస్‌కి గానీ, లేదంటే ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్‌కి గానీ, ఎంటీఎస్‌కి గానీ చాలా ఇంపార్టెంట్ అనమాట బుక్స్ అండ్ ఆథర్స్ కూడా. ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే శ్యామ్ పిట్రోడా. తర్వాత ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఏఐ ఎక్కువగా వార్తల్లో వస్తుందనమాట. దీని గురించి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం 10th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. లండన్ కేంద్రంగా పనిచేసే సంస్థ ఏంటండి? ఈఐయు అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనమాట. ఇది బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ అనేది 2024 రిలీజ్ చేసింది. దీనిలో 11 కేటగిరీస్ అయితే వచ్చాయన్నమాట. ఒకసారి చూడండి. 11 కేటగిరీస్ అయితే ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉందండి. 8.5 స్కోర్ అనమాట. ఇది 16th టైమ్ అంటే 16 సార్లు ఇదే ఫస్ట్ టైం నిలిచిందనమాట సింగపూర్. వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్ అనమాట మనకి తెలుగులో. మన భారతదేశం అనేది 51వ ప్లేస్‌లో నిలిచిందనమాట. భారతదేశం అనేది మనకి ఇంపార్టెంట్. అలానే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇదేంటండి? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనమాట. ఈ సంస్థ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ అనే ఒక ర్యాంకింగ్‌ని రిలీజ్ చేసింది 2024కి సంబంధించి. అంటే వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్. దీంట్లో మన భారతదేశం యొక్క స్థానం ఏంటి? 51వ స్థానము. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. జింబాబ్వే జిగ్ అనే గోల్డ్ బేక్డ్ డిజిటల్ కరెన్సీని అయితే రిలీజ్ చేసిందనమాట. గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ అనేది ఇదివరకు ఏ దేశం రిలీజ్ చేసిందని అనవచ్చు. ఏ దేశం అండి? జింబాబ్వే. దాని పేరేంటి అంటే జిగ్. మనకి రెండిట్లో కూడా జీ ఉంది చూసారా? అలా మీరు చదివేటప్పుడు చిన్న ట్రిక్ పెట్టుకొని చదవండి. జింబాబ్వే గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ అనేది రిలీజ్ చేసింది. దాని పేరేంటండి? జిగ్. ఓకేనా? నెక్స్ట్ భారత్లో పరీక్షించిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వారు అయితే తెలిపారనమాట. భారత్ పరీక్షించిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్టు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వారు అయితే తెలిపారు. దాని పేరేంటో చూద్దాము. TSAT-1 అనే ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదసీలోకి అయితే పంపించారనమాట. TSAT-1 అనే ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపించారు. ఓకేనా? తర్వాత సముద్రంలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాల గురించి కూడా ఇదివరకు వార్తల్లో చాలా ఎక్కువగా వస్తుంది. 30 లక్షల టన్నుల నుంచి 1.1 అంటే 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలైతే సముద్రం లోపల పేరుకుపోయాయని ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ ఏజెన్సీ ఎవరు తెలిపారు అని చెప్పి ఏ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేశారు అని చెప్పేసి అడగవచ్చు సముద్రంలో ప్లాస్టిక్ల గురించి. ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ ఏజెన్సీ అండ్ అలానే యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో పరిశోధనలు అధ్యయనం అయితే చేశారనమాట. ఎవరెవరండి? ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ ఏజెన్సీ అండ్ అలానే యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో పరిశోధనల వారైతే అధ్యయనం చేశారనమాట. దేని గురించి? సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల గురించి. ఇదివరకు వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది ఈ సముద్రంలో ప్లాస్టిక్ గురించి అనేది. దీని గురించి కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము. కొచ్చిన్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అనేది యుఎస్ నావీతో చేసుకుందనమాట. కొచ్చిన్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అనేది ఎవరితో చేసుకుందండి? యుఎస్ నావీతో చేసుకుందనమాట. ఈ అగ్రిమెంట్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్స్లో కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొచ్చిన్ ఫిష్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అనేది ఎవరితో చేశారండి? యుఎస్ నావీలతో చేసిందనమాట. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ పార్ట్నర్స్ రిమైన్ ఇండియా. ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం అయితే జరిగిందనమాట. ఈ రెండింటి మధ్య ఏం జరిగిందండి? ఒక ఒప్పందం అయితే జరిగింది. అదేంటో చూద్దాము.
సస్టైనబుల్ బ్యాటరీ అండ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ అనమాట. దేని గురించండి? సస్టైనబుల్ బ్యాటరీ అండ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్. ఈ ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది? టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ పార్ట్నర్స్ అండ్ రిమైండ్ ఇండియా రెండిటి మధ్య కూడా ఒప్పందం అయితే కుదిరిందనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు 11th ఏప్రిల్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. మొదటగా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చిందనమాట. దేని గురించి అనేది చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్లోని ఎమ్మెల్యే కేసుపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. ఇదివరకు వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే కేసుపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఏ రాష్ట్రం అని అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్. ఏదండి? అరుణాచల్ ప్రదేశ్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన కుటుంబానికి ఉన్న చరాస్తి, అక్కడ కొంచెం మీకు మిస్ అయిందనమాట, చరాస్తిని వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే తెలిపిందనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించిన అన్ని ఆస్తుల గురించి కూడా చెప్పవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే తీర్పునైతే ఇచ్చింది. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ ఎమ్మెల్యే పేరు ఏంటి అంటే కరికోక్రీ. ఎమ్మెల్యే పేరేంటండి? కరికోక్రీ. ఈ తీర్పు అంటే ఎన్నికల్లో చిరాస్తికి సంబంధించిన అన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇదివరకు ఏ రాష్ట్ర ఎమ్మెల్యేపై తీర్పునిచ్చిందని చెప్పి కూడా క్వశ్చన్ అయితే అడగవచ్చు. ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. ఎమ్మెల్యే పేరు కరికోక్రీ. ఏంటండి? కరికోక్రీ. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తీర్పులు కూడా మనకి అడుగుతారు. చంద్రయాన్ 3 బృందానికి ప్రతిష్టాత్మకమైన పురస్కారం వచ్చిందనమాట. జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ పురస్కారం అనమాట. ఇదేంటండి? జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ పురస్కారము. ఓకేనా. ఎవరికి వచ్చిందండి? చంద్రయాన్ 3 మన భారతదేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిన చంద్రయాన్ 3 ఆ బృందం అంటే టీం మెంబర్స్ ఉంటారు కదా, ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అయితే ఇచ్చారనమాట. ఏంటండి? జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ పురస్కారము. అమెరికాలోని అమెరికాలోని కొలరాడాకు చెందిన స్పేస్ ఫౌండేషన్ ఏంటండి ఇది? స్పేస్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అందజేస్తుందన్నమాట. అమెరికాలోని కొలరాడా చెందిన స్పేస్ ఫౌండేషన్ అనేది ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని అయితే ఇస్తుంది. ఈ పురస్కారం ఎవరికి ఇస్తుంది అంటే అంతరిక్ష పరిశోధన చేసిన వారు అత్యంత ప్రముఖులమైన వారికైతే ఇస్తుందన్నమాట. అంటే అంతరిక్షంలో పరిశోధనలు చేస్తే అత్యంత ప్రముఖమైన వాళ్ళకైతే ఈ పురస్కారాన్ని ఇస్తుందండి. ఎవరి జ్ఞాపకార్థం ఇస్తుందో కూడా చూద్దాం. చూడండి. కొలరాడాలోని స్పేస్ సింపోజియం కార్యక్రమంలో ఈ అవార్డుని అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రోకి అందచేశారు. ఈ పురస్కారము జాన్ ఎల్ జాక్, మనం పేరు కూడా చూసాం కదా, సేమ్ ఇదే పేరు మీద మనకి అవార్డు అయితే ఇస్తున్నారు. జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ జ్ఞాపకార్థం అయితే ఈ అవార్డుని అయితే ఇస్తున్నారనమాట. ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఎవరికి వచ్చిందంటే చంద్రయాన్ 3 బృందానికి అయితే వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. ఓకేనా. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిసాట్. ఏంటండి? ఇక్రిసాట్ పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యవసాయ వ్యర్థాలను నియంత్రించడానికి పంట కోతల తర్వాత పొలంలో మిగిలిన, అంటే మనకి ఇప్పుడు వరి పండించామనుకోండి, ఇప్పుడు వ్యర్థాలు అంటే ఏమొస్తుందంటే వరి పండించిన తర్వాత మనకి గడ్డి ఉంటుంది కదా, ఆ వ్యర్థాలతో తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు శాస్త్రీయ విధానాన్ని అయితే రూపొందించారు. హైదరాబాద్కు సంబంధించిన అంటే మనం వ్యవసాయంలో ఉపయోగించి మిగిలిన వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేసే శాస్త్రీయ విధానాన్ని ఎవరు రూపొందించారు అంటే ఇక్రిసాట్. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉందండి. ఇక్రిసాట్ ఎక్కడుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి ఇక్రిసాట్ ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది. ఓకేనా. ఇది చూడండి. ఇదివరకు గ్రీన్ హౌస్ వాయువును తగ్గించడానికి కూడా బయోచార్ అనే విధానాన్ని కూడా వీళ్ళు రూపొందించారనమాట. ఏంటండి? బయోచార్ అనే విధానాన్ని కూడా ఎవరు? ఇక్రిసాట్ వాళ్ళే ప్రయోగించారు, విధానాన్ని కూడా రూపొందించారనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించడానికి ఇదివరకు ఏ శాస్త్రవేత్తలు ప్రయోగం చేశారు అంటే ఇక్రిసాట్. దీని పేరు ఏంటి అంటే బయోచార్. ఏంటండి? బయోచార్. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. పారిశ్రామిక మద్యం దుర్వినియోగంపై రాష్ట్రాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేంద్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ప్రశ్నించారండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే చంద్రచూడ్ నేతృత్వంలో 9 మంది జడ్జిలు అయితే ప్రశ్న అయితే వేశారనమాట. పారిశ్రామిక మద్యం దుర్వినియోగంపై రాష్ట్రాలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించింది. ఓకేనా.
ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎక్కువ సుప్రీంకోర్టు కూడా మనకి వార్తల్లో వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు గురించి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అండ్ అలానే దేశవ్యాప్తంగా 2023, 24 ఆర్థిక సంవత్సరంలో 12,349 కిలోమీటర్ల కేంద్ర రోడ్లు రవాణా అయితే చేశారనమాట. ఎప్పుడండి? లాస్ట్ టైమ్ ఎంతండి? 12,349 కిలోమీటర్ల రోడ్డు రవాణా అయితే చేశారని చెప్పేసి మంత్రిత్వ శాఖ నిర్మించారని చెప్పేసి వెల్లడించింది. ఇదివరకు ఇదేంటి అంటే రెండవ అత్యధికంగా రోడ్లు నిర్మాణం జరిగిన ఆర్థిక సంవత్సరం ఏది అంటే 2023, 24. అలా కాకుండా 2020, 21లో అత్యధికంగా అంటే ఫస్ట్ అత్యధికంగా ఎప్పుడండి? 2020, 21 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 13,327 కిలోమీటర్లయితే రోడ్డు రవాణా కేంద్ర రోడ్డు రవాణా అండ్ అలానే వాళ్ళైతే తెలిపారనమాట. ఓకేనా? అండ్ అలానే మంత్రి నితిన్ గడ్కరియా ఎవరండి? కేంద్ర రోడ్డు రవాణా అండ్ అలానే రహదారుల మంత్రిత్వ శాఖ ఎవరు అంటే మంత్రి ఎవరండి? నితిన్ గడ్కరీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. కౌంట్ వాట్ యూ ఈట్ ఏంటండి? కౌంట్ వాట్ యూ ఈట్ అంటే మనకి ఇందులోనే అర్థమవుతుంది. కౌంట్ వాట్ అంటే యూ ఈట్ మనం ఏం తిన్నామో కౌంట్ చేయడం అనమాట. అంటే మనం ఎంత ఒక ఫుడ్ తిన్నామనుకోండి, దాంట్లో మనం ఎంత న్యూట్రిషన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కౌంట్ వాట్ యూ ఈట్ పేరిట ఎన్ఐఎన్ ఏంటండి? ఎన్ఐఎన్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ సంస్థ ఒక వెబ్సైట్ని అయితే రూపొందించింది. తినే ఆహారంలో పోషకాలను లెక్కించడానికి. దేనికండి? మనం తినే ఆహారంలో ఎన్ని పోషకాలు, ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఒక వెబ్సైట్ అయితే ఎన్ఐఎన్ రూపొందించింది అనమాట. దాని పేరేంటండి? కౌంట్ వాట్ యూ ఈట్. ఓకేనా? కౌంట్ వాట్ యూ ఈట్ ఇదివరకు వెబ్సైట్ను ఏ సంస్థ రూపొందించింది అంటే ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ III చిత్రాన్ని అయితే నోట్లపై ముద్రించారనమాట. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ అంటే బ్రిటన్ యొక్క చార్లెస్ III అనమాట. 1960 నుంచి కూడా ఎలిజబెత్ రాణి 2 యొక్క చిత్రం నోట్లపై ఉండేదండి. 1960 నుంచి కూడా ఈవిడ చిత్రమే ఉంది. ఇతని కొడుకైన చార్లెస్ III చిత్రాన్ని బ్రిటిష్ కరెన్సీపై చిత్రాన్ని నోట్లో ముద్రించారనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ బ్రిటన్కి సంబంధించి. అండ్ అలానే బ్రిటన్కి చెందిన ప్రఖ్యాత బౌద్ధిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ అయితే మరణించారనమాట. ఎవరండి? బ్రిటన్కి చెందిన ప్రఖ్యాతమైన బౌద్ధిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ ఇతనైతే మరణించారు. దీనికి సంబంధించి కూడా 1964లో కనుక్కున్నాం ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గాను 2013లో ఈయనకైతే నోబెల్ బహుమతి వచ్చిందనమాట. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి ఇతను అందులోనే ఇప్పుడు మరణించి వార్తల్లో నిలిచారు కాబట్టి ఇప్పుడు వచ్చే ఎస్ఎస్సి కానీ రైల్వేస్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటుందండి. బ్రిటన్కి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అండ్ అలానే నోబెల్ అవార్డు గ్రహీత ఎవరు? పీటర్ హిగ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా అవంతిక నిలిచారండి. దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే అవంతిక. ఎవరండి? అవంతిక ఇండియన్ అమెరికన్ నటి అనమాట. ఎవరు? ఇండియన్ అమెరికన్ నటి. హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను ప్రకటించింది. ఎవరండి? హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే దీన్ని ప్రకటించారు. నెక్స్ట్ పురుషుల టెన్నిస్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్గా నోవాక్ జోకోవిచ్ నిలిచారనమాట. ఎవరండి? పురుషుల టెన్నిస్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్గా నోవాక్ జోకోవిచ్ రోజ్ ఫెడరల్ పేరిట ఉన్న రికార్డుని అయితే అధిగమించారనమాట. ఇదివరకు కూడా ఈ పురుషుల టెన్నిస్లో ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంక్గా ఎవరు ఉండేవారండి? రోజర్ ఫెడరర్. అతని పేరిట ఉన్న రికార్డుని అధిగమించారనమాట. ఎవరు? నోవాక్ జోకోవిచ్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు మనకి 11th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు 12th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నివేదికనైతే రిలీజ్ చేసిందనమాట. 2022లో అత్యధిక స్థాయిలో హెపటైటిస్ అంటే కాలేయ వ్యాపు కేసులైతే నమోదైన దేశంగా
ఫస్ట్ ప్లేస్ అయితే చైనా, సెకండ్ ప్లేస్ అయితే భారతదేశం ఉన్నాయని చెప్పేసి తెలిపిందనమాట. మనకి ఎక్కువగా వ్యాధుల గురించి కూడా ఈ మధ్య మనకి వార్తల్లో వస్తున్నాయి కాబట్టి ఇవి బాగా ఇంపార్టెంట్. డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉంది. అండ్ అలానే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ ఎవరంటే టెట్రస్ అదనం. అండ్ అలానే హెపటైటిస్ బి, సి. ఇప్పుడు మనకి హెపటైటిస్‌లో బి, సి 2 కూడా వ్యాధులున్నాయనమాట. 83% హెపటైటిస్ బి కారణం కాగా 17% అనేది హెపటైటిస్ సి కారణమవుతుంది. అధిక శాతం ఏదండి? హెపటైటిస్ బి అనమాట. ఏదండి? హెపటైటిస్ బి. కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఏదైనా వార్తల్లో వచ్చిందనుకోండి, ఇలా ఆ సంస్థ, దానికి సంబంధించిన హెడ్ క్వార్టరు అండ్ అలానే ఇప్పుడు డైరెక్టర్ ఎవరున్నారు, అన్ని విషయాలు మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తొస్తుందనమాట. అండ్ అలానే భారత రక్షణ శాఖ వారు ఆహ్, ఇగ్లా ఎస్ ఇగ్లా ఎస్ పోర్టబుల్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారండి. భారత రక్షణ శాఖ 24 ఇగ్లా ఎస్ ఏంటండి పేరు చూసుకోండి. ఇగ్లా ఎస్ పోర్టబుల్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ సిస్టము ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాము అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఎక్కడి నుంచి? రష్యా నుంచి అయితే మనం దిగుమతి చేసుకున్నాము. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గుర్తు చేసుకోండి. భారత రక్షణ శాఖ వారు ఇదివరకు ఎన్ని మిసైల్స్‌ని ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌ని కూడా తీసుకున్నారు అంటే 24. ఏంటండి? 24 ఇగ్లా ఎస్ పోర్టబుల్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్ సిస్టమ్ రష్యా నుంచి అయితే దిగుమతి చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. స్టార్టప్ సంబంధించి గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 6థ్ ఎడిషన్ అనేది రిలీజ్ చేశారండి. స్టార్టప్‌కి సంబంధించిన గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ఇది 6థ్ ఎడిషన్ అనమాట. మొదటి స్థానం అమెరికాలో నిలిచిందనమాట. మొదటి స్థానం ఏదండి? అమెరికా. తర్వాత 3వ స్థానంలో భారతదేశం అయితే ఉందంటే టాప్ 3లో మన భారత్ కూడా ఉంది. భారత్ 67 యూనికార్న్స్ అనమాట. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని యూనికార్న్స్ అండి భారత్? 67 యూనికార్న్స్. స్టార్టప్‌కి సంబంధించిన ఇదొక అది కూడా ఎడిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఎడిషన్? 6థ్ ఎడిషన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ వారికైతే ఒక అనుమతులనైతే ఇచ్చారనమాట. ఏంటి అంటే మయన్మార్‌కి సంబంధించిన సిట్వే పోర్ట్. ఏ పోర్ట్ అండి? సిట్వే పోర్ట్. ఈ పోర్ట్ గుర్తుపెట్టుకోండి. సిట్వే పోర్టు ఇదివరకు వార్తల్లో నిలిచింది. ఇది ఏ దేశంలో ఉంది అంటే మయన్మార్‌కి సంబంధించిన సిట్వే పోర్టు కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ పేరేంటండి? కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కలకత్తా నుంచి సిట్వే వరకు కూడా మనకి రహదారి అయితే ఉందన్నమాట. అది కూడా ల్యాండ్ కాదు, వాటర్ నుంచి రహదారి 539 కిలోమీటర్లు అనమాట. కలకత్తా నుంచి సిట్వే పోర్ట్‌కి మనకి డిస్టెన్స్ ఎంతంటే 539 కిలోమీటర్లు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంటే మయన్మార్ సంబంధించిన సిట్వే పోర్ట్ ఎవరికి ఇచ్చారంటే ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ వరకు అయితే అనుమతినిచ్చారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. కమిషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ హుమెన్ అంతర్జాతీయ సంస్థ 69వ సెషన్‌కి సౌదీ అరేబియా అయితే అధ్యక్షత బాధ్యతలను అయితే నిర్వహించబోతుందండి. ఎప్పుడు అంటే 2025కి సంబంధించిందనమాట. ఈ 29వ సెషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? 2025లో జరుగుతుంది. దీనికి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు ఎవరికి నిర్వహించారు? సౌదీ అరేబియా. కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే అంతర్జాతీయ సంస్థకి ఎవరు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు అంటే సౌదీ అరేబియా నిర్వహించబోతుంది 2025లో. ఎన్నవ సెషన్? 69వ సెషన్ అనమాట. తర్వాత సిఎస్డబ్ల్యూ సంస్థ 1946లో ఏర్పడిందండి. సిఎస్డబ్ల్యూ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1946లో ఏర్పడిందనమాట. దీంట్లో ఇదైతే చూసుకోండి. ఇది కరెక్ట్‌గా నేనైతే కమిషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ ఉమెన్ అంతర్జాతీయ సంస్థ అనమాట. ఇదేంటండి? ఒక అంతర్జాతీయ సంస్థ. దీనికి సంబంధించిన 69వ సెషన్‌కి సౌదీ అరేబియా అయితే అధ్యక్షత వహించనుందండి. ఎప్పుడు జరుగుతుంది ఇది? 2025కి సంబంధించిందనమాట. ఈ సిఎస్డబ్ల్యూ అంటే కమిషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1946లో ఏర్పడింది. దీనికి సంబంధించిన మెంబర్స్ అనమాట. ఇది ఎంత పర్ఫెక్ట్ అంటే కరెక్టో కాదో తెలీదు. మీరు ఒకసారి గూగుల్ చేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏదైనా వార్తల్లో నిలిచిందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చదువుకున్నారనుకోండి, మనకి
స్టాటిక్ పాయింట్ కూడా మనకి కవర్ అయితే అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్ WA వరల్డ్ అథ్లెటిక్స్ అనేది సరికొత్త సాంప్రదాయాన్ని అయితే ముందుకు తీసుకొచ్చిందనమాట. అదేంటి అంటే ఇప్పుడు మనకి 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ అయితే జరగనున్నాయి కదా, అంటే ప్యారిస్లో ఈ ఒలింపిక్స్ అయితే జరగనున్నాయి అనమాట. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ 48 విభాగాల్లో ప్రైజ్ మనీ అండ్ అలానే స్వర్ణ పతకాలు కూడా సాధించే క్రీడాకారులకు నగదును ఇవ్వనున్నట్లు ప్రకటించిందనమాట. ఎవరికండి? 48 విభాగాల్లో ఉన్నవారికి ప్రైజ్ మనీ అండ్ అలానే స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారులకైతే నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అండ్ అలానే ఇంకొక నిర్ణయం కూడా చెప్పిందనమాట. 2028లో ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయంటే లాస్ ఏంజలస్ ఎక్కడ జరగనుంది? 2028లో లాస్ ఏంజలస్లో ఈ ఒలింపిక్స్ అయితే జరగనుంది. అప్పుడు స్వర్ణంతో పాటు, అంటే మనకి 2024లో ఓన్లీ స్వర్ణం గెలిచిన వాళ్ళకే ప్రైజ్ మనీ అయితే ఇస్తా అన్నారు, కానీ స్వర్ణంతో పాటు రజిత కాంస్య విజేతలకు కూడా బహుమతులు అయితే ఇస్తామని అయితే పేర్కొందనమాట. ఇప్పుడు 2028లో లాస్ ఏంజలీస్లో జరగనుందనమాట. తర్వాత కెనడా పోయెట్ మమతాజీ వరల్డ్ ఆర్గనైజేషన్ వైటర్ వారు వరల్డ్ లిటరసీ ప్రైజ్ని అయితే మంజూరు చేశారండి. కెనడా పోయెట్ మమతాజీ ఈయనకి వరల్డ్ ఆర్గనైజేషన్ రైటర్ వారు ఏంటండి వరల్డ్ లిటరసీ ప్రైజ్ని అయితే మంజూరు చేశారనమాట. ఇదివరకు వరల్డ్ లిటరసీ ప్రైజ్ ఎవరు అందుకున్నారు అంటే మమతాజీ. ఎవరు? కెనడా పోయెట్రీ అనమాట. నైజీరియాలోని అబూజా అనే ప్రాంతంలో అయితే ఇచ్చారనమాట. ఈవిడికి ప్రైజ్ ఎక్కడ ఇచ్చారండి? నైజీరియాలోని అబూజా అనే ప్రాంతంలో ఇచ్చారనమాట. ఓకేనా? ఆవిడ పూర్తి పేరు మమతాజీ సాగర్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం 30,023 ఉన్నాయంటండి. వీటిలో జీరో ఎన్రోల్మెంట్ జరిగే స్కూల్ ఏంటంటే 1213 అనమాట. అంటే అసలు కనీసం ఒక్క స్టూడెంట్ కూడా అందులో జాయిన్ అవ్వలేదంట. 44% స్కూల్లో అయితే 50 లోపే, అంటే 50 మంది పిల్లల లోపే 44% స్కూల్లో అయితే ఉన్నారనమాట. కాబట్టి దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే సమగ్ర శిక్షణ ప్రాజెక్ట్ని అయితే రూపొందించిందనమాట. ఏంటండి? సమగ్ర శిక్షణ ప్రాజెక్టు. దీంట్లో 1907 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. దేనికోసం? ప్రభుత్వ స్కూల్స్, తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్స్ కోసం సమగ్ర శిక్షణ ప్రాజెక్టు 1907 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనం 13th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. భారత ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2024-25 వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB 7% అని తెలిపిందనమాట. చివరి ఆర్థిక సంవత్సరం వృద్ధి రేట్ ఎంత చెప్పిందండి? 6.7% అని చెప్పింది. ఇదివరకు మనకి వృద్ధి రేటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీడే కూడా మ్యాక్సిమం మనకి వార్తల్లో వస్తుంది. కాబట్టి ఈ వృద్ధి రేటుకు సంబంధించిన స్టాటిక్ మొత్తం పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకేనా? GDP అంటారు కదా, దీనికి సంబంధించిన మొత్తం విషయాలన్నీ కూడా మీరు చక్కగా ఒక దగ్గర నోట్ చేసుకోండి. అండ్ అలానే ప్రపంచ వస్తు వాణిజ్యం గత ఏడాదితో పోలిస్తే 1.2% తగ్గొచ్చు అని గ్లోబల్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ వారు అయితే అంచనా వేశారండి. ప్రపంచ వస్తు వాణిజ్యం గత ఏడాదితో పోలిస్తే 1.2% తగ్గొచ్చు అని గ్లోబల్ ట్రేడ్ ఇండెక్స్ వాళ్ళు అయితే రీసెర్చ్ చేసి అంచనా వేశారు. ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశ ఎగుమతులు 17వ స్థానంలో నిలిచిందనమాట. ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశ ఎగుమతులు ఎన్నో స్థానం అండి? 17వ స్థానము. దిగుమతుల్లో అయితే 8వ స్థానము. ఓకేనా? ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్థానాలు కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. దేశంలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. ఇదివరకే మీకు నెక్స్ట్ 11th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో చూసారా? నేను చెప్పాను కదా, సైబర్ నేరాలకు సంబంధించి ఏంటంటారు, ఛార్జింగ్ పోర్టల్, జ్యూస్ జాక్
ఇలాంటివి కూడా మనకి ఈ సైబర్ నేరాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. ఈ భారతదేశం అయితే 10వ స్థానంలో నిలిచిందనమాట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైబర్ నేరాలు, మోసాలు జరుగుతున్న దేశాల్లో భారత టాప్ 10లో ఉంది. ఓకేనా. మొత్తం 100 దేశాలకు ర్యాంకులు విడుదల చేస్తే మొదటి ప్లేస్లో అయితే రష్యా నిలిచింది. అండ్ అలానే ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా ఉండగా, అండ్ అలానే 8వ ప్లేస్లో బ్రిటన్, బ్రెజిల్ అండ్ అలానే 10th ప్లేస్లో భారత్ అనమాట. ఇవన్నీ మొత్తం 3 కూడా బీ క్యూబ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. బ్రిటన్, బ్రెజిల్ అండ్ అలానే భారత్. అండ్ అలానే ప్రపంచ హాట్స్పాట్ నివేదికకు గుర్తించిందనమాట. ఇది ఎవరండి? ప్రపంచంలో హాట్స్పాట్ నివేదిక అయితే గుర్తించారు. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే హాట్స్పాట్ నివేదిక. ప్రపంచవ్యాప్తంగా కోరింతదగ్గు కలవరం చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్లో అనేక మరణాలు నమోదవుతున్నాయండి. ఈ కోరింతదగ్గు మనకి రోజుకొక వ్యాధి గురించి మనకి వార్తల్లో వస్తుంది కదా. ఈరోజు చూసారా, ప్రపంచవ్యాప్తంగా కోరింతదగ్గు ఎక్కడెక్కడండి? చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్ అండ్ అలానే నెదర్లాండ్లో అనేక మరణాలు అయితే నమోదవుతున్నాయంట. అండ్ అలానే రోదసీలోకి రష్యా సరికొత్త రాకెట్ చంద్రమండలం యాత్రకు అంగారా A5 రష్యా కక్షలోకి అయితే దీని పేరేంటండి? రాకెట్ రోదసీలోకి రష్యా సరికొత్త రాకెట్ పేరేంటంటే అంగారా A5. ఏంటండి? అంగారా A5ను రష్యా కక్షలోకి అయితే పంపిందనమాట. ఎక్కడంటే వోస్తోర్నీ నుంచి అంగారా A5. ఇదివరకు అంగారా A5 రాకెట్ని చంద్రమండలంలో యాత్రను ఎవరు పంపించారు అంటే రష్యా దేశము. ఏ దేశం అండి? రష్యా దేశము. రష్యా క్షిపణి దాడి చేయడంతో ఒకసారి చూడండి, క్రిప్లిస్కా విద్యుత్ కర్మాగారం అయితే ధ్వంసమైందనమాట. రష్యా క్షిపణి దాడి చేయడంతో ఉక్రెయిన్లో ఉండే క్రిప్లిస్కా అనే విద్యుత్ కర్మాగారం అయితే ధ్వంసమైంది. ఇది ఉక్రెయిన్లో అతిపెద్ద విద్యుత్ కర్మాగారము. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి పేరు. ట్రిప్లిస్కా విద్యుత్ కర్మాగారం ఎక్కడుంది అంటే ఉక్రెయిన్లో ఉంది. ఎక్కడుందండి? ఉక్రెయిన్లో ఉందన్నమాట. దీని నుంచి విద్యుత్ ఎక్కడెవరికి సరఫరా అవుతుందంటే కీవ్, చెర్స్కో అండ్ జిప్టోమ్రీ రీజియన్లకు అయితే ఈ విద్యుత్ సరఫరా అవుతుంది. ఓకేనా. రష్యా క్షిపణి దాడి వల్ల ఇదైతే జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. దక్షిణ కొరియా ఎన్నికల్లో ప్రతిపక్షాల ఘన విజయం అయితే జరిగిందనమాట. దేశ ప్రధాని హాన్ డాక్ షూ పదవికి రాజీనామా అయితే చేశారనమాట. దక్షిణ కొరియాలోని ప్రధాని రాజీనామా చేసిన అతని పేరేంటి అంటే హాన్ డక్ షూ. ఏంటండి? హాన్ డక్ షూ. తర్వాత ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అంటే సమాచార హక్కు చట్టం కింద వెల్లడించాలి అని SBI అయితే తెలిపిందనమాట. ఎలక్టోరల్ బాండ్ల గురించి అయితే మనకి వార్తల్లో రెగ్యులర్గా వస్తుంది కదా. ఇది సమాచార హక్కు చట్టం అనమాట. సమాచార హక్కు చట్టం కింద మేమైతే వెల్లడించలేమని చెప్పేసి SBI అయితే తెలిపింది. ఈ ఎలక్ట్రో బాండ్ల గురించి అయితే ఈ సమాచార హక్కు చట్టంలో మినహాయింపులు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే తెలిపారు SBI వాళ్ళు. ఏంటండి? సెక్షన్ 8 క్లాజ్ 1 క్లాజ్ E అండ్ అలానే సెక్షన్ 8 క్లాజ్ 1 క్లాజ్ J అనమాట పరిధిలో వస్తుందని అయితే వీళ్ళు చెప్పారు. అంటే ఈ మినహాయింపు ద్వారా మేము ఎలక్ట్రో బాండ్ల వివరాల గురించి తెలపనవసరం లేదు అని చెప్పేసి SBI అయితే దీని గురించి చెప్పింది. ఈ సెక్షన్ 8 క్లాజ్ 1E అండ్ అలానే సెక్షన్ 8 క్లాజ్ 1 క్లాజ్ J ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సమాచార హక్కు చట్టంలో మినహాయింపులు సెక్షన్ ఏది అంటే ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలను బయటపెట్టవలసిన అవసరం లేదని అయితే తెలిపాయన్నమాట. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రో బాండ్ల గురించి మనకి రెగ్యులర్గా కూడా వార్తల్లో అయితే వస్తుంది. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన సెక్షన్ ఏది అంటే సెక్షన్ 8 క్లాజ్ 1. ఓకేనా. నెక్స్ట్ భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండీ క్యామెరాన్ ఆమె తొలి మహిళా బ్రిటిష్ హై కమిషనర్గా
నిలిచారనమాట. భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా ఎవరండి? లిండీ క్యామెరాన్. ఆమె తొలి మహిళా బ్రిటిష్ హై క్యామెరాన్ అంట. భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అంటే లిండీ క్యామెరాన్. ఎవరండి? లిండీ క్యామెరాన్. ఈవిడ తొలి మహిళ అన్నమాట. బ్రిటిష్ హై కమిషనర్గా తొలి మహిళ ఎవరండి? లిండీ క్యామెరాన్. మనకి తొలి మహిళ అన్నారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా ఎవరండి? లిండీ క్యామెరాన్. హై కమిషన్ అని కొన్ని దేశాలకు, అంబాసిడర్ అని చెప్పేసి కొన్ని దేశాలకి పేరు పెడతారనమాట. ఎందుకు ఇలా అంటారు అని చెప్పేసి మనం చూద్దాం. హై కమిషన్ అంటే బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలను స్వాతంత్రం వచ్చాక కామన్వెల్త్ కూటమిలో అయితే చేరాయి కదండి. ఆ కామన్వెల్త్ కూటమిలో ఉన్న దేశాలను హై కమిషన్ అని చెప్పేసి పేరు అంటారనమాట. ఏంటండి? హై కమిషన్ అని చెప్పేసి దేనికంటారు? బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు స్వతంత్రం వచ్చాక కామన్వెల్త్ కూటమిలో చేరిన దేశాలన్నింటినీ హై కమిషన్. మన భారతదేశం కామన్వెల్త్ కూటమిలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము? హై కమిషన్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రాయబారుల నియమంలో అధికారి ఎవరు అంటే భారతదేశానికి సంబంధించి రాష్ట్రపతి అన్నమాట. ఇలా మనం ఒక పాయింట్ చదువుతున్నామంటే దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నారంటే మనకి చక్కగా గుర్తుంటుంది. రాయబారుల నియామకంలో అధికారిగా ఎవరుంటారండి? భారతదేశానికి సంబంధించి రాష్ట్రపతి అన్నమాట. లిండీ ఇటీవల బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంట్రల్ చీఫ్గా అయితే ఎగ్జిక్యూటివ్గా పనిచేశారండి. లిండీ ఇదివరకు ఎక్కడ పనిచేశారండి? బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారనమాట. ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో వస్తుంది కాబట్టి ఈమె కూడా మనకి వార్తల్లో నిలిచింది కాబట్టి మేబీ ఒకవేళ లిండీ ఇదివరకు ఎక్కడ వర్క్ చేశారని కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అయితే పనిచేశారనమాట. అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ ఓజే సింప్సన్ కన్నుమూసారనమాట. అమెరికా ఫుట్బాల్ ప్లేయర్ ఎవరండి? ఓజే సింప్సన్. ఈయన గురించి కూడా మీరు డీటెయిల్గా చదువుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. 14th April 2024కి సంబంధించి అనమాట. 2024లో భారత జీడిపి వృద్ధి రేటు 6.1% అని ఎవరండి? మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసిందనమాట. 6.1% అని. ఓకేనా? ఇప్పుడు మనం వృద్ధి రేటు గురించి మనం లాస్ట్ డే కూడా చూసాం కదా, కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. వృద్ధి రేటు గురించి మీరు డీటెయిల్గా జీడిపి గురించి రాసుకోండి. వివాదాస్పద తూర్పు చైనా జలాల్లో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు అయితే చేపట్టాయి. ఓకేనా? వివాదాస్పద తూర్పు చైనా